తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నుంచి ఈరోజు మిలియన్ మార్చిలో మరి దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో భాగంగా ఈరోజు గన్ పార్క్ వద్ద మరి అమరవీరులకు నివాళులర్పిస్తూ ఒక మిలియన్ మార్చ్ అంటేనే ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం. మరి అలాంటి మిలియన్ మార్చిని పురస్కరించుకొని మరి తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఆయువు పట్టైనటువంటి మిలియన్ మార్చి కార్యక్రమంలో అనేక మంది కళాకారులు దెబ్బలు తినడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. మరి లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భంలో మరి అందరు కళాకారులు అందరూ కూడా ముందల వరుసలో ఉంటారు కాబట్టి కళాకారులకు చాలా మందికి కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వంలో. మరి అదే విధంగా తెలంగాణ కోసం దెబ్బలు తిని జైలు పోయి అనేక విధాలుగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కళాకారులకు కొంతమంది ఉపాధి కలుగుతా ఉన్నది. చాలా మంది నిరుద్యోగ కళాకారులు ఈరోజు బయట అలమటిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తమ సమయాన్ని మరి తమ చదువుల్ని వదిలేసుకొని మరి మా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా బాధలు పోతాయి, మరి మాకేదో మా పిల్లల్ని కూడా మేము మంచిగా పోషించుకోవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు దగ్గరికి రానియకుండా ఇగొస్తుంది అగొస్తుంది కాలయాపన చేసి 10 సంవత్సరాలుగా మమ్మల్ని గోసపెడుతూ తిప్పి మరి ఈ రోజు వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ప్రభుత్వం పోయింది. మరి మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ కాలం వెల్లదీసింది కాబట్టి కళాకారుల కన్నీళ్లతోటి ఆ ప్రభుత్వం కొట్టకపోయింది. మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్న గారు మా బాధ అర్థం చేసుకున్నారు. మేనిఫెస్టోలో మరి యొక్క కళాకారులకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఖచ్చితంగా ప్రజా పరిపాలన మాకందరికి కూడా అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి అదే వ్యవస్థలో భాగంగా రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా 750 కుటుంబాలు ఈరోజు వీధిన పడి కనీసం తిండికి లేని పరిస్థితులలో ఇలా కళాకారులు అలమటిస్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రజా ప్రభుత్వం మన రేవంత్ అన్న గారి ప్రభుత్వం మా పైన దృష్టి పెడుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాటమ్మకు మంచి గౌరవం లభిస్తా ఉన్నది. మరి గద్దరన్న జన్మదినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం, అదే విధంగా నంది అవార్డుల పేరు తీసేసి గద్దరన్న అవార్డులు పేర్లు పెట్టడం, మరి అదే విధంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని గత ప్రభుత్వం పక్కకు పెడితే ఈ ప్రభుత్వంలో రేవంత్ అన్న వచ్చిన తర్వాత జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసుకొని అందశ్రీ గారికి అతిపెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజా ప్రభుత్వాన్ని మేము గుండెలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అదే విధంగా 9 మంది కళాకారులకు గతంలో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను కోల్పోయి ఇప్పుడు కూడా పేదరికంతో మగ్గుతున్నటువంటి కళాకారులకు ₹1 అదే విధంగా 300 గజాల జాగని ప్రభుత్వం కల్పించడం హర్షణీయం. అదే విధంగా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు తిండి లేక ఉద్యమం కోసం కష్టపడ్డటువంటి కళాకారులు ఇలా తిండి లేక కన్నీళ్లతో అలమటిస్తా ఉన్నారు. కాబట్టి మా కన్నీళ్లను కూడా తూడిస్తే మీకు మా కుటుంబాలన్నీ కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి మరి మేము సవినయంగా చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేస్తూ అతి తొందరలోనే మాకు న్యాయం చేసి మా కన్నీళ్లు ఒక పెద్దనగా తూడుస్తామని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ బతుకుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ కళాకారులకు త్వరలోనే ఉపాధి కల్పించే విధంగా ఒక శుభవార్త మీరు మీ నోటితోటి చెప్పాలని, అది మేము వినాలని, మేము కొంచెం ఈ ప్రజాపాలనలో ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ యొక్క మా పేదరికాన్ని పోగొట్టుకొని మరి ఒక 4 మెతుకులు మా పిల్లలకు కానీ మాకు కానీ మా కుటుంబాలకు కానీ కనీసం ఉండడానికి ఒక ఇల్లు కానీ మరి ఉండేటటువంటి దారి మీరు చూపిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ చదువుల్లో సారాన్ని చెప్పిన సారు వింటూ గుండె పగిలిన తల్లి అమరుల రామంతలో బలాలకు వీరుల
వాసనలారా సేను సెలకల్లారా గోరువంకల్లారా సేను సెలకల్లారా గోరువంకల్లారా చూసిందా బాలకిశోరా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ఇలాంటి త్యాగం ఎడగా నారాదు ఇలాంటి త్యాగాలు ఎడగా బాల బుగ్గల పసిడి బొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు ఒత్తు పొడుపుల్లోని రూపు చూసుకుంటాం వద్దు పొడుపుల్లోని రూపు చూసుకుంటాం పుస్తకాలలోని పేరు రాసుకుంటాం పుస్తకాలలోని పేరు రాసుకుంటాం కన్నీళ్లతో పన్ను కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాలలకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ ఉద్యమంలో అసూలు పాసినటువంటి కళాకారుల అమరులకు జోహార్ జోహార్